ప్రభుత్వం పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, సరైన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ వికాస్ భాటియా అన్నారు. గర్భిణులు, బాలింతలు పోషకాహారంపై అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసమే కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల మొత్తాన్ని పోషణ్ మాసోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చిందన్నారు. పోషకాహారంపై అవగాహన కలిగి ఉంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు వ్యాధులు దరిచేరకుండా తమను తాము కాపాడుకోవచ్చని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గోవిందరాజు తెలిపారు. Poshan Maah. This is 7th Rashtriya Poshan Maah 2024. This is a national program which has a lot of significance, which is impacting the nutritional status of our children, adolescent girls, pregnant and lactating women. The entire month of September every year, we organize multiple activities to make awareness about various nutritious food and how to fight against the malnutrition which is prevalent in our country. The program has started with Ek Ped Maa Ke Naam because that is also a very pious and noble cause, and we all should remember and make people aware that how the good food and nutrition and diversified food will help in making our children and women stronger and nutritious. సో ఇదైతే పోషణ 2 అని మహా ఏదైతే మనం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లాంచ్ చేసిందో, అందులో మెయిన్లీ రక్తహీనత, ఏదైతే పోషణ ఎట్లా మంచిగా ఉండాలా గర్భావస్థల అంటే ప్రెగ్నెంట్ మదర్స్ అండ్ చిన్నపిల్లలకు ఎట్లా మంచిగా చేయాలని కేంద్ర ప్రభుత్వం మెయిన్లీ రకరకాల ఇట్లా పోషణ్ న్యూట్రిషన్ ఏదైతే ఉందో అది సప్లిమెంట్ ఇస్తున్నారు. సో దాని గురించి మేము అవేర్నెస్ క్రియేట్ చేయాలని రిమోట్ ఏరియాలకు వెళ్తున్నాం. రిమోట్ ఏరియా అంటే ట్రైబల్ రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. ఆ విలేజ్లకు వెళ్ళి అంగన్వాడీ వర్కర్స్కు అని ఆశా వర్కర్స్కు మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఇవి ఐరన్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ఆ రకాల మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఐరన్ ట్యాబ్లెట్స్ యాజ్ వెల్ యాజ్ ఏ